కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను భద్రతను పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజ్కుమారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నంద్యాల జిల్లా నాయకులు మజిద్ మియా, రంగనాయకులు శంకర్ మాట్లాడుతూ కార్మికులు దీర్ఘకాలం పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణ పేరిట 4 లేబర్ కోడ్స్గా విభజించి కార్మికులను పరిశ్రమల యజమానులకు కట్టు బానిసలుగా మార్చే కుట్ర చేస్తుందని, దీన్ని కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించాలని పై నాయకులు పిలుపునిచ్చారు. మేడే పోరాట స్ఫూర్తితో సాధించుకున్న రోజుకు 8 గంటల పని విధానానికి స్వస్తి పలుకుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 12 గంటల పని విధానాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేయడం, అలాగే మహిళా కార్మికులను రాత్రి వేళల్లో పని చేయించాలని తీర్మానం దుర్మార్గమైన చర్య అని, దీన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని పై నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి ఎస్ చౌడప్ప, భవన నిర్మాణ కార్మిక సంఘం నంద్యాల డివిజన్ నాయకులు ఎస్ మహమ్మద్ రఫీ, పీడీఎస్యు నంద్యాల జిల్లా కార్యదర్శి ఏ రాంబాబు, ఐఎఫ్టియు డివిజన్ నాయకులు పఠాన్, మౌలీసా, శివ, వెంకటేశ్వర్లు, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఈ యొక్క కార్మికులకు అనేక హామీలు ఇచ్చారు. మరి ఒక్క హామీలను కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. అలాగే గతంలో ఉన్నటువంటి బీఓసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉంది. దీంట్లో వేల కోట్ల రూపాయలు నిధులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వము, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆ నిధులను వాడేసుకొని సంక్షేమ పథకాలను భవన నిర్మాణ కార్మికులకు అమలు చేయడం లేదు. కాబట్టి తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, అలాగే అంగన్వాడీ, ఆశ, ఇతర స్కీమ్ వర్కర్లతో పాటు మీ మీద ఆప్కాసులో ఉన్నటువంటి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తూ, మరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో గూగుల్ డేటా సెంటర్ను మేము భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి ఈ యొక్క గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నారు. మరి దీనివల్ల పర్యావరణం తీవ్రంగా ఇబ్బందులకు గురవుతుంది. విధ్వంసకర విధానాలను తక్షణమే ఆపాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తూ పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు ఈ యొక్క చెల్లించాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏవైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిందో, మరి ఆ హామీలన్నీ నెరవేర్చనందున కార్మికులను 12 గంటలు పని దినాలుగా జీవో 23 నెంబరు తీసుకొచ్చి అసెంబ్లీ మన నవంబర్ 23న అమలు చేసింది. మరి ఆ జీవోను వెంటనే రద్దు చేసి గతంలో ఏవైతే 8 గంటల పని దినాలు ఉందో ఆ పని దినాలనే కొనసాగించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపైన ఉక్కుపాదం మోపుతా ఉంది. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం మరి కార్మికుల, కర్షకుల వారి సమస్యలను, భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తీరుస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు. ఈరోజు స్టేట్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఐఎఫ్టీగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కార్మికులు, బీఓసీ కార్మికులు విచ్చలవిడిగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వలసపోయారు. మళ్ళా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు బీఓసీ కార్మికులకు సంక్షేమ బోర్డు మేము ఏర్పాటు చేస్తాం, మేము బీఓసీ కార్మికులను కాపాడుతాం, వాళ్లకు సంక్షేమ బోర్డు తక్షణమే నిధులు రిలీజ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి దారుణంగా నిధులని పక్కదారి పట్టించి రోడ్లకు దానిలకు వాడుకున్నానని మళ్ళీ యువగల పాదయాత్రలో మళ్ళీ నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది. మళ్ళీ 20 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వానికి వాస్తవంగా చిక్కుచేట్టుంటే ఈరోజు బీఓసీ కార్మికులకు ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారో ఆ నిధులను వాస్తవంగా మళ్ళా బీఓసీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆ నిధులని బీఓసీ కార్మికులకు అమలు చేయాలని మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం.